సంఘం వెనకాల సేవకుల శ్రమ, వారి ప్రయాస ఎంత గొప్పది. మాకు తెలుసు కొన్ని సందర్భాల్లో కొంతమంది కోసం మా ఆలోచనలన్నీ ఎప్పుడు మా కోసం ఉండవు, అందరి కోసమే. వాళ్ళని ఎలా ప్రభు కోసం గెలవాలి, వారికి ఎలా సువార్త ప్రకటించాలి. కొంతమంది నాస్తికులు ఉంటారు, దేవుడు లేడని వాదించేవాళ్ళు. కొంతవరకు బాగానే ఉంటారు, తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నంత వరకు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొన్ని సందర్భాల్లో రకరకాల సిద్ధాంతాలకు బలైపోతుంటే అలాంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మమ్మల్ని మేము ఎక్విప్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎస్, మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ సమాధానంతోనూ ఏం చెప్పమన్నాడు? సమాధానం ఇమ్మన్నాడు. కొన్నిసార్లు మాట్లాడాలి కొంతమందితో. నిందలు కాయాల్సిన పరిస్థితి వస్తుంది, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సందర్భాల్లో మాకు తెలుసు, ఇద్దరు భార్య భర్తలు గొడవాడుకుని మా తల్లిదండ్రులకు వచ్చేవారు కౌన్సిలింగ్ కోసం. బాబు నువ్వు కొంచెం ఉండవయా అంటే ఆయన కోపం, అమ్మ నువ్వు వినమ్మా అంటే ఏమి కోపం. ఆఖరికి ఏమైంది అంటే ఇద్దరూ మళ్ళీ ఎవరి మీద పడతారు వచ్చి? సేవకులది. సేవకులకి మా భర్త అంటేనే ఇష్టమండి, నేనంటే ఇష్టం కాదంటది. లేదా సేవకులకి నా భార్య అంటేనే ఇష్టం అండి, నేను ఇష్టం కాదని చెప్పి కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ సేవకుల మీద గడ్జు పెట్టుకుని సంఘం మానేసి మళ్ళీ ఇద్దరు కలిసి తిరిగేస్తుంటారు బండి మీద వాళ్ళు. ఆఖరికి ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరంటే దేవుని సేవకులు. వాళ్ళ కోసం రాత్రి వాళ్ళు కష్టపడి ప్రార్థన చేసి కౌన్సిలింగ్లు చేసి అన్నీ చేసి ఆ కుటుంబానికి కడితే వాళ్ళిద్దరూ బాగా ఉండే ఆఖరికి సేవకుల్ని ముఖం చెల్లదు. పాస్టర్ గారిని ఇలా అనేసాను కదా, మళ్ళీ ఏం వెళ్తానులే, ఇంకో సంఘానికి వెళ్ళిపోదాం, మన ఇంటి పక్కనే ఉంటుంది, 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండదు వాక్యము. సేవకుల శ్రమ గుర్తించావు ఎప్పుడైనా? కొన్నిసార్లు మా శ్రమ, మా కష్టం పుస్తకం రాయాలనిపిస్తుంది. చాలామందికి అర్థం కాకపోవచ్చు, చాలామంది తెలియకపోవచ్చు సేవలు ఉన్న కష్టాలు. మాకున్న ఆ మానసిక సంఘర్షణ కొన్ని సందర్భాల్లో ఒక ప్రక్కన ఆత్మీయ పోరాటం ఉంటుంది. సాతాను శక్తులు ఊరుకుంటాయా? దేవుని సేవ చేస్తున్నామంటే అపవిత్రాత్మ శక్తులు దాడి జరుగుద్దా ఉంటుంది. ఏదో విధంగా వాళ్ళు బలహీనపరచాలని కొన్నిసార్లు సాతాను ప్రయత్నం చేయొచ్చు. మానసిక సంఘర్షణ కొన్నిసార్లు, శారీరకమైన శ్రమ. ప్రయాణాలంటే చిన్న విషయమా కొన్ని సందర్భాల్లో? వెస్లీ గారికి ఫార్చునర్ కారు, ఏసీ ఉంటుంది లోపల, ఎంత దూరమైనా తిరుగుతాడు అనుకుంటా చాలామంది. అలాగన్నాడు ఒక ఆయన. ఏముందండి వెస్లీ గారు మీరు ఏసీ కారులో కానీ తిరుగుతున్నా అన్నాడు. నువ్వు మారు మాట్లాడకుండా ఒకరోజు నాతో ప్రయాణం చేయన్నాను. ఎక్కాడు, దిగిన తర్వాత ఇంకెప్పుడు పిలవకండి సార్, నన్ను చాలా ఇబ్బందిగానే తట్టుకోలేకపోతున్నానండి అన్నాడు. ఒక్కరోజు ప్రయాణానికి నువ్వు వెళ్ళాడిపోతా ఉంటే ఒక రోజులో ఎన్నెన్ని కిలోమీటర్లు తిరుగుతాం మేము, ఎన్నెన్ని ప్రయాణాలు. నాకు తెలుసు చాలా ప్రయాణాలు నేను చేసి విపరీతంగా అలసిపోయిన 2 లేదా 3 గంటలు మాత్రం రెస్ట్ తీసుకుని మళ్ళీ వాక్యం చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇంట్లో కూర్చుంటే నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ మై ప్యాషన్, మై ఎంథూజియాజం ఈజ్ టు షేర్ ద వర్డ్. దేవుని వాక్యం మీకు అందాలా, ప్రభు వాక్యం మీకు అందించబడాలని ఆలోచన. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ పరిచర్య చేయడంలో సంఘం నిర్వహించబడ్డం అంటే అది చిన్న విషయమా? ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నీ ఆధిక్యతను గుర్తించి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? అయ్యా ఒకప్పుడు అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను, పనికిమాలి నన్ను, లోకంలో పడి చెడి ఉన్న నన్ను నీవు లేవనెత్తి ప్రభు ఈరోజు నీ కిరీటంగా నన్ను చేసుకున్నావు ప్రభు అని కృతజ్ఞత ఏమైనా ఉందా నీకు? దేవుల్లో నువ్వు ఎదుగుతున్నావంటే, భక్తిలో స్థిరంగా ఉన్నావంటే, నీ కొరకు ప్రార్థన చేసిన దైవజనులు, నీ కోసం సువార్తను అందించిన దైవజనులు, వాక్యంలో నేను పోషిస్తున్న వారు దైవజనుల గురించి ప్రార్థన చేస్తున్నావా? సహకరించగలుగుతున్నావా? తాటేగలు కడుతున్నావా వెనకాల? ఆలోచించే. నా కిరీటమై ఉన్న నా ప్రజలారా, నా ప్రియులారా, ఎంత చక్కని మాట అక్కడ రాశాడు. సో సంఘం అనగా చెప్పండి, ఎవరు వీళ్ళు? కిరీటము. దాన్ని ఎలా చెప్తానో, సంఘం అనగా సంపాదించబడిన వారు. హల్లెలూయా. యేసయ్య మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన సంపాదించాడు తన రక్తంతో. అందును బట్టి నువ్వు నేను సంపాదించబడిన సంఘంగా ప్రభువుని ఆరాధించాల్సిన వారు విన్నాం.